ఫ్రెండ్స్, జర ఆలోచించండి. మీరు ఒక బుల్లెట్ రైలులో ప్రయాణిస్తున్నారు మరియు కిటికీ బయటకు చూడగానే మీకు సైన్స్ నియమాలనే సవాలు చేసే ఒక దృశ్యం కనిపిస్తుంది. పట్టాల పక్కన కొన్ని చిన్న చిన్న యంత్రాలు అమర్చబడి ఉన్నాయి. అవి రైలు వెళ్ళగానే గాలితో మాట్లాడడం మొదలుపెట్టి విద్యుత్తును ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తాయి. అయితే ఇదంతా హాలీవుడ్ సినిమా ఏమీ కాదు. ఇది నవభారతం. ఈరోజు భారత్ రైల్వే పట్టాల వెంబడి ఎంతటి అద్భుతం చేసిందంటే అది చూసి చైనా మరియు అమెరికా వంటి సాంకేతిక దిగ్గజాలు కూడా షాక్లో ఉన్నాయి. మనం బొగ్గును కాల్చని, ఆనకట్టలు కట్టని, కేవలం గాలి ద్వారా కోట్లాది రూపాయల విద్యుత్తును తయారు చేసే సాంకేతికత గురించి మాట్లాడుతున్నాం. ఇంధన రంగంలో భారతదేశాన్ని సూపర్ పవర్గా మార్చే దిశలో ఇది ఒక పెద్ద అడుగు. ఇంతకీ భారతీయ రైల్వే తన పట్టాలపై అటువంటి మాయా వ్యవస్థను ఏం అమర్చింది? ఈ సాంకేతికత ప్రపంచవ్యాప్తంగా ఎలా సంచలనం సృష్టిస్తుంది? రండి, ఈ అద్భుత ఆవిష్కరణ గురించి తెలుసుకుందాం. కానీ ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన దేశ శాస్త్రవేత్తల ఈ వినూత్న ఆలోచన పట్ల మీకు గర్వంగా అనిపిస్తే ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి మరియు కామెంట్ బాక్స్లో జై హింద్ అని తప్పకుండా రాయండి. గుర్తుంచుకోండి, జై హింద్ అని చెప్పడం మనందరికీ గర్వకారణం. ఫ్రెండ్స్, సాంకేతిక రంగంలో భారత్ ఈరోజు విశేషమైన పురోగతిని సాధిస్తూ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది. అంతరిక్ష పరిశోధనల నుంచి రక్షణ సాంకేతికత వరకు అనేక రంగాల్లో భారత్ తన సామర్థ్యాన్ని నిరూపిస్తుంది. భారత్ యొక్క పెరుగుతున్న శక్తి కొన్ని దేశాలకు సవాల్గా కనిపించవచ్చు, కానీ చాలా దేశాలు భారత్తో భాగస్వామ్యం కావాలని ఆసక్తి చూపిస్తున్నాయి. అంతర్జాతీయ వేదికలపై భారత్ ప్రాధాన్యం రోజురోజుకు పెరుగుతుంది. ఉదాహరణకు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరిగిన చంద్రయాన్-3 మిషన్ ద్వారా భారత్ చంద్రుడి దక్షిణ ధృవ ప్రాంతంలో విజయవంతంగా ల్యాండింగ్ చేసిన తొలి దేశంగా నిలిచింది. ఇది భారత శాస్త్రవేత్తల ప్రతిభకు నిదర్శనం. అంతేకాకుండా రీయూజబుల్ రాకెట్ సాంకేతికత అభివృద్ధిలో కూడా భారత్ ముందంజలో ఉంది. తక్కువ వ్యయంతో అంతరిక్ష ప్రయోగాలు చేయగల సామర్థ్యం భారత్కు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెడుతుంది. రక్షణ రంగంలో కూడా భారత్ స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేస్తుంది. డిఆర్డిఓ ఆధ్వర్యంలో ఆధునిక ఆయుధ వ్యవస్థలు, లేజర్ సాంకేతికత వంటి పలు ప్రాజెక్టులు అభివృద్ధి చెందుతున్నాయి. దుర్గా-2 వంటి లేజర్ ఆధారిత రక్షణ వ్యవస్థలు, అలాగే కాళీ వంటి అధునాతన సాంకేతికత పరికరాలు భారత రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయి. అయితే ఇంకా సరళమైన భాషలో చెప్పాలంటే డిఫెన్స్ సెక్టార్ నుండి స్పేస్ సెక్టార్ వరకు భారతదేశం ఈరోజు ఎటువంటి మైలురాళ్లను సాధించింది అంటే వీటిని సాధించడం గురించి ప్రపంచంలోని శక్తివంతమైన దేశాలు కేవలం తమ కలల్లోనే ఆలోచించి ఉంటాయి. ఒకవైపు ఇస్రో అంతరిక్షంలో తన సాంకేతికతతో సంచలనం సృష్టిస్తుంటే మరోవైపు భారతీయ రైల్వే కూడా భారతదేశం పేరును ప్రకాశింపజేయడంలో వెనకబడిలేదు. భారతదేశపు రైల్వే ప్రతిరోజు రైల్వే రంగంలో తన విజయ కేతనాన్ని ఎగరవేస్తుంది. చౌకైన మరియు అత్యంత ఆధునిక సాంకేతికతతో కూడిన వందే భారత్ వంటి రైళ్లను తయారు చేసి మన రైల్వే ఈ రంగంలో కింగ్గా మారింది. అలాగే భారతదేశపు ఈ పెరుగుతున్న స్థానాన్ని చూసి చైనా, రష్యా, అమెరికా మరియు జపాన్ల మైండ్ బ్లాక్ అయిపోయింది. సో ఈరోజు ఈ వీడియోలో మనం రైల్వే ద్వారా సిద్ధం చేయబడిన ఒక విప్లవాత్మక సాంకేతికత గురించి మాట్లాడుకుందాం. ఈ సాంకేతికతపై ప్రస్తుతం ప్రపంచంలోని కొన్ని ఎంపిక చేసిన దేశాలు మాత్రమే పనిచేస్తున్నాయి. ఒకవేళ రైల్వే యొక్క ఈ సాంకేతికత పూర్తిగా విజయవంతమైతే భారతదేశానికి ఇంధన రంగంలో చాలా పెద్ద ఉపశమనం లభిస్తుంది మరియు మనం ఇంధన విషయంలో స్వయం సమృద్ధి సాధిస్తాము. వాస్తవానికి భారతీయ రైల్వే విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి ఒక కొత్త మరియు వినూత్నమైన సాంకేతికతను అభివృద్ధి చేసింది. ఈ సాంకేతికత సహాయంతో మనందరికీ ఇప్పుడు క్లీన్ ఎలక్ట్రిసిటీ లభిస్తుంది. ఫ్రెండ్స్, మనందరికీ తెలిసినట్లుగా సాధారణంగా విద్యుత్తును నీరు మరియు బొగ్గు నుండి ఉత్పత్తి చేస్తారు. ఇది చాలా ఖరీదైనది మరియు పర్యావరణానికి చాలా హాని కలిగిస్తుంది. ఈ సాంప్రదాయ ప్రక్రియలో టర్బైన్ మరియు ఆల్టర్నేటివ్ కీలక పాత్ర పోషిస్తాయి. టర్బైన్ అనేది ఒక మెకానికల్ పరికరం. ఇది ఏదైనా ద్రవం లేదా వాయువు ప్రవాహం నుండి శక్తిని అందిస్తుంది. దీనిని సాధారణంగా టర్బో మెషిన్ అని కూడా పిలుస్తారు. ఇందులో ఒక కదిలే భాగం ఉంటుంది. దీనిని రోటర్ అసెంబ్లీ అంటారు మరియు దీనిలోనే బ్లేడ్లు ఉంటాయి. ఇక ఆల్టర్నేటర్ అనేది విద్యుత్ కేంద్రంలో అమర్చిన ఒక జనరేటర్. దీని పని మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రిక్ ఎనర్జీగా మార్చడం. కానీ ఫ్రెండ్స్, రైల్వే ఏ సాంకేతికతను అభివృద్ధి చేసిందో అది దీనికంటే చాలా ముందుకు మరియు స్మార్ట్గా ఉంది. ఈ సాంకేతికత ద్వారా మనకు స్వచ్ఛమైన విద్యుత్ దొరకడమే కాకుండా చాలా చౌకగా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. భారతీయ రైల్వే టర్కీ అడుగుజాడల్లో నడుస్తుంది. కానీ ఇప్పుడు భారతీయ రైల్వే ఈ సాంకేతికత విషయంలో టర్కీని కూడా దాటిపోయింది.
మీకు తెలియజేస్తున్నాను, టర్కీలో రోడ్డు పక్కన మినీ విండ్ టర్బైన్లు ఇన్స్టాల్ చేస్తారు. వాహనాలు రోడ్డుపై నుండి వెళ్తున్నప్పుడు వాటి వేగం ద్వారా ఏర్పడే గాలి ఒత్తిడితోనే ఈ మినీ విండ్ టర్బైన్లు తిరుగుతాయి మరియు విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. దీనిని ENLIL విండ్ టర్బైన్ అని పిలుస్తారు. కానీ భారతదేశం దీనిని ఒక అడుగు ముందుకు తీసుకెళ్లి రోడ్ల మీద కాకుండా రైలు పట్టాల పక్కన ఈ మినీ విండ్ టర్బైన్లను ఇన్స్టాల్ చేసింది. సో ఒకసారి మీరే ఆలోచించండి, ఏదైనా రైలు గంటకు 100 లేదా 160 కిలోమీటర్ల వేగంతో పట్టాలపై వెళ్తున్నప్పుడు అది తన చుట్టూ గాలి యొక్క అతిపెద్ద వేగవంతమైన ప్రవాహాన్ని సృష్టిస్తుంది. సాధారణంగా ఈ శక్తి వృధాగా పోతుంది. కానీ ఇప్పుడు ఇదే గాలి వేగంతో ఈ మినీ విండ్ టర్బైన్లు తిరగడం ప్రారంభిస్తాయి మరియు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. మీకు తెలియజేస్తున్నాను, ఈ పనిని భారతదేశపు వెస్ట్రన్ రైల్వే ప్రారంభించింది. ఈ మినీ విండ్ టర్బైన్లను ముంబై సమీపంలోని కార్ మరియు నాయగావ్ రైల్వే స్టేషన్ల మధ్య ఇన్స్టాల్ చేశారు. వెస్ట్రన్ రైల్వే ద్వారా 5 బ్లేడ్లు కలిగిన వర్టికల్ యాక్సిస్ విండ్ టర్బైన్లను అమర్చారు. వర్టికల్ టర్బైన్ల ప్రత్యేకత ఏమిటి అంటే గాలి ఏ దిశ నుండి వచ్చినా ఇవి తిరుగుతూనే ఉంటాయి. ఏదైనా రైలు వెళ్ళినప్పుడు రైలు వేగం వల్ల పుట్టిన గాలి ఈ బ్లేడ్లకు తగులుతుంది మరియు రోటర్ తిరగడం ప్రారంభమవుతుంది. ఈ మినీ విండ్ టర్బైన్లు 1 కిలోవాట్ నుండి 10 కిలోవాట్ల మధ్య విద్యుత్తును ఉత్పత్తి చేయగలవు. వినడానికి ఇది తక్కువగా అనిపించవచ్చు, కానీ ఆలోచించండి, వేల కిలోమీటర్ల పొడవైన పట్టాల వెంబడి ఇటువంటి లక్షలాది టర్బైన్లు అమర్చితే ఎంత విద్యుత్ ఉత్పత్తి అవుతుందో. ఒకవేళ ఈ పైలట్ ప్రాజెక్ట్ పూర్తిగా విజయవంతమైతే ఇండియన్ రైల్వే ఈ మినీ విండ్ టర్బైన్లను దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఇన్స్టాల్ చేయడం ప్రారంభిస్తుంది. రైల్వే యొక్క ఈ చొరవ భారత ప్రభుత్వం కన్నా ఈ కలను నెరవేరుస్తుంది. అందులో భారతదేశాన్ని 2070 నాటికి నెట్ జీరో కార్బన్ ఉద్గారాల దేశంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భారత ప్రభుత్వం భారతదేశాన్ని కాలుష్య రహితంగా మార్చాలని కలలు కంటుంది. అంతేకాదు, ఇండియన్ రైల్వే తన అనేక స్టేషన్లపై మరియు వాటి పైకప్పులపై సోలార్ ప్యానెల్స్ను ఇన్స్టాల్ చేసి సోలార్ ఎనర్జీ ద్వారా కూడా విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. 2023 నుండి 2024 వరకు వెస్ట్రన్ రైల్వే సోలార్ ఎనర్జీని వాడిన తర్వాత 1.5 కోట్ల పవర్ కన్జంప్షన్లో కోత విధించింది. అంతేకాకుండా సోలార్ ఎనర్జీని వాడి వెస్ట్రన్ రైల్వే ప్రతి సంవత్సరం 2711 మెట్రిక్ టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో విజయం సాధించింది. ఇప్పుడు విండ్ ఎనర్జీ తోడవడంతో ఈ అంకెలు మరింత మెరుగుపడతాయి. ఇప్పుడు దీని వ్యూహాత్మక మరియు సైనిక ప్రయోజనాల గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, రైల్వే లైన్లు తరచుగా దేశంలోని మారుమూల ప్రాంతాలు, బోర్డర్ ఏరియా మరియు సైనిక స్థావరాల గుండా వెళ్తుంటాయి. చాలాసార్లు ఈ ప్రాంతంలో విద్యుత్ సరఫరాను గ్రిడ్ ద్వారా చేరవేయడం కష్టమవుతుంది. అటువంటి పరిస్థితుల్లో రైల్వే ట్రాక్ పక్కనే విద్యుత్ ఉత్పత్తి అవుతుంటే అది మన సైన్యానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. బోర్డర్ దగ్గర ఉన్న రైల్వే స్టేషన్లు, సిగ్నలింగ్ వ్యవస్థలు మరియు సర్వేలెన్స్ కెమెరాలను నడపడానికి 24 గంటల విద్యుత్ లభిస్తుంది. ఎటువంటి బాహ్య గ్రిడ్పై ఆధారపడకుండా యుద్ధ పరిస్థితుల్లో శత్రువు ప్రధాన పవర్ గ్రిడ్ను లక్ష్యంగా చేసుకున్న రైల్వే యొక్క ఈ సొంత డీసెంట్రలైజ్డ్ పవర్ సిస్టమ్ నడుస్తూనే ఉంటుంది మరియు రవాణా సరఫరా ఆగదు. ఇది ఇంధన భద్రత దిశలో ఒక పెద్ద అడుగు. సో భారత ప్రభుత్వం పెద్ద ఎత్తున విండ్ మిల్ అంటే పవన చక్కిని కూడా ఉపయోగిస్తుంది. విండ్ మిల్ అనేది ఒక అటువంటి యంత్రం. దీని సహాయంతో గాలి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయబడుతుంది. విండ్ మిల్ గాలి వేగాన్ని ఉపయోగించి విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. దీని పైభాగంలో ఒక పెద్ద బాక్స్ ఉంటుంది. దానిని నెసెల్ అంటారు మరియు అదే బాక్స్లో విద్యుత్తును ఉత్పత్తి చేసే అన్ని మెకానికల్ భాగాలు అమర్చబడి ఉంటాయి. ఇందులో బ్లేడ్లు, జనరేటర్ మరియు గేర్ బాక్స్ ఉంటాయి. గాలి వీచినప్పుడు విండ్ మిల్ పైభాగంలో ఉన్న బ్లేడ్లు రోటర్ సహాయంతో తిరగడం ప్రారంభిస్తాయి. ఈ బ్లేడ్లు గేర్ బాక్స్తో అనుసంధానించబడి ఉంటాయి. ఇవి బ్లేడ్లు తిరిగే వేగాన్ని చాలా రెట్లు పెంచుతాయి మరియు ఇదే గేర్ బాక్స్ జనరేటర్తో అనుసంధానించబడి ఉంటుంది. బ్లేడ్ల వేగం పెరగడం వల్ల జనరేటర్లో ఉన్న రోటర్ కూడా వేగంగా తిరగడం మొదలవుతుంది. ఈ విధంగా సులభంగా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. సాధారణంగా ఎక్కడైనా విండ్ మిల్ను ఏర్పాటు చేసినప్పుడు పెద్ద ఎత్తున ఒకే వరుసలో అమర్చుతారు. దానిని విండ్ ఫామ్ అంటారు. ఫ్రెండ్స్, రాబోయే కాలంలో విండ్ మిల్ మరియు సోలార్ ఎనర్జీనే విద్యుత్ ఉత్పత్తిలో భవిష్యత్తుగా పరిగణించబడుతున్నాయి. ఈ కారణంగానే ప్రపంచంలోని అన్ని దేశాలు ఇప్పుడు గాలి మరియు సూర్యుడి సహాయంతో విద్యుత్ ఉత్పత్తి కోసం రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్పై వేగంగా పనిచేస్తున్నాయి. కానీ రైల్వే ట్రాక్ పక్కన విండ్ టర్బైన్లు అమర్చాలనే భారతదేశపు ఈ ఆలోచన ఆవిష్కరణకు ఒక కొత్త నిదర్శనం.
మనం వనరులను గరిష్టంగా ఎలా ఉపయోగించుకోవాలో మనకు తెలుసునని ఇది చూపిస్తుంది. ఎక్కడైతే స్థలం కొరత ఉందో అక్కడ మనం ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఉపయోగించి శక్తిని ఉత్పత్తి చేస్తున్నాము. సో ఫ్రెండ్స్, మన భారతదేశం ప్రపంచం మొత్తానికి చూపించింది మన సాంకేతికత మరియు మన శాస్త్రవేత్తల మెదడు ప్రపంచంలోని ఇతర శాస్త్రవేత్తల కంటే తక్కువేమీ కాదు అని ఈ ప్రపంచానికి మరోసారి నిరూపించింది. అంతేకాకుండా మిగతా దేశాల కంటే భారత్ 4 అడుగులు ముందే ఉందని ఈ టెక్నాలజీతో నిరూపించింది. ఫ్రెండ్స్, మనలాంటి గొప్ప దేశంతో పోటీ పడడం పాకిస్తాన్ మరియు దాని వంటి దేశాల శాస్త్రవేత్తలకు సులభం కాదు. పాకిస్తాన్ తన శాస్త్రవేత్తలను రేయింబవళ్ళు ఇదే పనిలో ఉంచుతుంది. భారతదేశపు ఎదుగుదలను ఎలా ఆపాలి అని, అంతే తప్ప తాము ఎలా ఎదగాలి అని ఆలోచించదు. కానీ భారతదేశం తన పనిలో తాను నిమగ్నమై నిత్యం కొత్త రికార్డులను సృష్టిస్తుంది. సరే, మనకు దానితో ఏమి పని? మనకు మన శాస్త్రవేత్తల పట్ల గర్వం ఉంది. మనకు మన భారతదేశం పట్ల గర్వం ఉంది. మరియు భారతీయులమైనందుకు మనకు గర్వం ఉండనే ఉండాలి. కాబట్టి ఫ్రెండ్స్, ఇది నవ భారత చిత్రం. ప్రజెంట్ భారతదేశం ఎంత అడ్వాన్స్డ్గా ఉందంటే తన రైలు పట్టాల నుండి కూడా విద్యుత్తును ఉత్పత్తి చేయగలదు. ఈ సాంకేతికత రైల్వే యొక్క విద్యుత్ బిల్లులను తగ్గించడమే కాకుండా పర్యావరణాన్ని కాపాడడంలో కూడా చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. ఇంతకీ మీకేమనిపిస్తుంది? భారతదేశం రాబోయే 10 నుండి 15 సంవత్సరాలలో 100% రెన్యూవబుల్ ఎనర్జీపై ఆధారపడగలదా? మన అన్ని రైళ్లను సౌర మరియు పవన శక్తితో నడపాలా? మీరు మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్స్ ద్వారా తప్పకుండా తెలియచేయండి. మీకు భారతదేశపు ఈ కొత్త విమానం మరియు రైల్వే యొక్క ఈ స్మార్ట్ ఆలోచన పట్ల గర్వంగా ఉంటే ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేయడం మర్చిపోకండి. ఒకవేళ ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ను కూడా ఆన్ చేసుకోండి. తద్వారా రాబోయే వీడియోల అప్డేట్స్ మీకు సమయానికి అందుతాయి. వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.